మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టర్ సర్వీసులో కాపీస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయండి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ ఎంత ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయి, జీతం ఎంత ఉంటుంది, అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎంపిక ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సర్వీస్లో కాపీయస్ట్ పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాలలో జిల్లా కోర్టులు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లా కోర్టులలో కాపీయస్ట్ అనే పోస్టు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఈ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే జనవరి 24, 2026 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 13, 2026 వరకు అయితే క్లోజ్ అవుతుంది. మరి ఈ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే ఈ పోస్టుకు అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. మరి ఈ పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉందో చూద్దాం. ఈ పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎవరైతే ఈ పోస్టుకు అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్తో పాటు తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ బోర్డు నిర్వహించే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఈ రెండు ఉంటేనే ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి లేకున్నా కానీ మీరైతే అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు కాదు. ఈ తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ బోర్డు నిర్వహించే ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో హయ్యర్ ఉండాలి మీకు. ఒకవేళ హయ్యర్ లేని పరిస్థితుల్లో లోయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. టైపిస్ట్ పోస్టుకు సంబంధించి ఏజ్ లిమిట్ ఎంతుందంటే కనీసంగా 18 సంవత్సరాలు ఉండాలండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే కనీసం వయసు 18 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయసు వచ్చేసి 46 సంవత్సరాలు ఉండాలి. ఎప్పటి వరకు అంటే జూలై 1, 2026 లోపు ఎవరైతే 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కాపీయస్ట్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ పోస్ట్ విషయంలో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి 5 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్కి వచ్చేసి 10 సంవత్సరాలు. మరి ఈ పోస్టుకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వీళ్ళకు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుందండి. ఈ టెస్టులో ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే మెరిట్ సాధిస్తారో ఆ మెరిట్ ద్వారానైతే ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టుకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు ఎంత ఉందో తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వచ్చేసరికి జనరల్ వాళ్ళకైతేనేమో 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతేనేమో 400 రూపాయలు. ఈ కాపీయస్ట్ పోస్టులు ఏ డిస్టిక్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కాపీయస్ట్ పోస్టులు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిలాబాద్, హైదరాబాద్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి ఈ 4గిట్లో కూడా ఒక్కొక్క పోస్ట్ చొప్పున ఉన్నాయండి. అదే జోగులాంబ గద్వాల్, కొమరం భీం, మహబూబాబాద్ ఇందులో కూడా ఒక్కొక్కటే ఖాళీగా ఉన్నదండి. అదే మెదక్ విషయానికి వచ్చేసరికి 2 ఖాళీలు ఉన్నాయి. అదే మేడ్చల్ మల్కాజ్గిరి విషయానికి వచ్చేసరికి 15 ఖాళీలు ఉన్నాయి. నాగర్ కర్నూలుకి వచ్చేసరికి 1 ఖాళీగా ఉన్నది. సెషన్ జడ్జి హైదరాబాద్ అయితేనేమో 4 ఖాళీలు ఉన్నాయి. నారాయణపేటలో 2 ఉన్నాయి, నిర్మల్లో 2 ఉన్నాయి, నిజామాబాద్లో 3 ఉన్నాయి, పెద్దపల్లిలో 2 ఉన్నాయి. అదే రాజన్న సిరిసిల్ల విషయానికి వచ్చేసరికి 5 ఖాళీలు ఉన్నాయి. రంగారెడ్డికి వచ్చేసరికి 6 ఖాళీలు ఉన్నాయి. సంగారెడ్డికి వచ్చేసరికి 8 ఖాళీలు ఉన్నాయి. సిద్దిపేటలో 1 ఉన్నది, సూర్యాపేటలో 2 ఉన్నాయి, వరంగల్లో 1 ఉన్నది, యాదాద్రి భువనగిరిలో 1 ఉన్నది.